ఈ కాలపు పాలిటిక్స్ లేవు. అవే ఇప్పుడు అక్కడ కాకరేపుతున్నాయి. ఎలాగైనా ఆ సీట్ కొట్టాలని తెర వెనుక అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు. ఈ టైప్ రాజకీయం మన దగ్గర నడవదంటున్నారు సిట్టింగ్ ఎంపీ. గల్లీ గల్లీకో ఫ్లెక్సీ పెట్టి 10 మందికి దావతులిస్తే టికెట్ ఇచ్చేస్తారా అంటూ నిష్ఠూరం ఆడుతున్నారు కూడా. ఇంతకీ ఆ ఎంపీ ఫైరింగ్ ఎవరి మీద? ఫ్లెక్సీ పాలిటిక్స్ చేస్తున్న లీడర్ ఎవరు? ఆయన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? సొంత వాళ్లే వ్యతిరేకం, సిట్టింగ్ ఎంపీ అసహనం, ఆదిలాబాద్ లో ఫ్లెక్సీ పాలిటిక్స్. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీలో ఇప్పుడు హాట్ సీట్. టికెట్ దక్కించుకుంటే చాలు ఆడుతూ పాడుతూ గెలిచేయొచ్చు అన్నంత రేంజ్ లో ఉంది ఇంటా బయట ప్రచారం. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకి సీటును కాపాడుకోవటం సవాల్గా మారింది. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ సీట్ కు డిమాండ్ ఉందంటున్నారు సోయం. డజన్ల కొద్దీ లీడర్లు తన సీటుపై కన్నేశారని ఉడుక్కుంటున్నారు. గల్లీ గల్లీకి ఫ్లెక్సీ పెట్టి దావతులతో సిల్లీగా సీటు దక్కించుకోవాలని చూస్తున్నారని అసహనం ప్రదర్శిస్తున్నారు ఎంపీ. పోస్టర్లు డిన్నర్లు ఇస్తే వేరే పార్టీలు గుర్తిస్తాయేమో, కమలం పార్టీలో కష్టపడ్డోళ్లకే ఫలితం ఉంటుందంటూ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవుతున్నారు ఎంపీ సోయం. జస్ట్ ఫ్లెక్సీలు కడితేనే సోయం ఎందుకంత రియాక్ట్ అవుతున్నట్టు? అమిత్ షా అంతటి అగ్రనేత సిట్టింగ్లకే సీట్లు అని చెప్పాక కూడా ఎందుకు ఆయన అసహనంతో ఉన్నట్లు? ఇదే చర్చ జరుగుతోంది కమలం పార్టీలో. ఎంపీ బాపురావు కామెంట్స్ ముతోల్ నియోజకవర్గానికి చెందిన బైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రమేష్ బాబు గురించి అని చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ నేతలు. ఆదిలాబాద్ ఎంపీ సీటుపై గురిపెట్టిన రాజేష్ బాబు గల్లీ నుండి మొదలుపెట్టి ఢిల్లీ దాకా లాబియింగ్ చేస్తున్నారట. పనిలో పనిగా 10 మంది దృష్టిలో పడేలా పార్లమెంట్ నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. పెడితే పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకోవటం లేదు ఎంపీ. ఎందుకంటే జాదవ్ ఫ్లెక్సీల్లో ఎంపీ సోయం కనపడకపోవడంతోనే అసలు రచ్చ మొదలైంది. సిట్టింగ్ ఎంపీలకే సీట్లని బీజేపీ అధినాయకత్వం చెబుతున్నా ఆదిలాబాద్ లో సీన్ రివర్స్ లో ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సిట్టింగ్ సీటు మార్చాల్సిందేనని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. అభ్యర్థిని మారిస్తే భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటున్నామంటున్నారట పార్టీ ఎమ్మెల్యేలు. లంబాడా సామాజిక వర్గానికి చెందిన జాదవ్ రాజేష్ బాబుకు మెజార్టీ నేతలు మద్దతిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ముందే అలర్ట్ అయిన ఎంపీ జాదవ్ పై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో పాటు అసహనంతో ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో తెర వెనుక రాజకీయంపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు సోయం. తాను ఎంపీగా గెలిచాకే ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ జెట్ స్పీడ్ లో పుంజుకుందని, అసెంబ్లీ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకుందని చెబుతున్నారు. మిగిలిన సీట్లలోనూ భారీ ఓటు బ్యాంక్ సంపాదించుకున్నామని, పనిచేస్తేనే కదా ఇంత ఫలితం దక్కిందని చెప్పుకొచ్చారట సోయం. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేస్తే సరిపోదంటున్నారు ఎంపీ సోయం. తాను పనిచేసినట్టు అధిష్టానం భావిస్తేనే సీట్ ఇవ్వాలని, లేదంటే వద్దే వద్దని అసహనాన్ని వెళ్లగక్కారు. ప్రయత్నించడం తప్పు కాదు అంటూనే గల్లీ గల్లీకో ఫ్లెక్సీ వేసి సందు సందులో ఓ విందిచ్చేస్తే గెలవరు అని అసహనం ప్రదర్శించారు. అయితే ఎంపీ కామెంట్స్ ని పార్టీ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోకపోగా ఇలాంటివి మామూలే అన్నట్టు లైట్ తీసుకోవడంతో ఆయనపై ఎవరికీ సదాభిప్రాయం లేదని క్యాడర్ కి సంకేతాలు ఇచ్చినట్లయింది. సీట్ ఎవరికిచ్చినా గెలిపించుకుంటామంటూ ఎంపీ హాట్ కామెంట్స్ ని కూల్ చేసి పడేశారట మహేశ్వర్ రెడ్డి. జాదవ్ రాజేష్ బాబుని వెనకొండి నడిపిస్తున్న వారిలో నిర్మల్, ముతోల్ ఎమ్మెల్యేలు ముందున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో సోయం సీటు కాపాడుకుంటారో, బోధ్ అనుభవాన్ని మూటగట్టుకుంటారో తెలియడం లేదు క్యాడర్ కి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అన్న ధీమాతోనే సోయం లైట్ తీస్తున్నారు అన్న ప్రచారం ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. ఎంపీ సీటు మళ్లీ గెలవాలని సోయం పట్టుదలతో ఉన్నా పొలిటికల్ సీన్ మాత్రం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుంది.